సందీప్ మీరు వస్తే చూడండి సార్. వెనకటే కెమెరా కనుక నువ్వు మమ్మల్ని ఒక్కడికే 10 పెట్టినా నిలబడతాడు కనుక నిలబడతాడు. ఒకసారి నన్ను వదిలితే నన్ను కనుక ఫ్లాష్ ఇస్తాను కనిపిస్తుంది సార్. లాంగ్ చేయాలి సార్. మొబైల్ కొంచెం చైతీ అన్న అది ఆయన చేసిన త్యాగం అని చెప్పాలి. మరి అలాగే ఇప్పుడు ఆనాడు స్వాతంత్రోద్యమం కోసం వెలిగించిన ఆశా జ్యోతి ఈ రోజుకి వెలుగుతూనే ఉంది పాండ్రంగిలో. మరి అదే జ్యోతిని వల్ల చేసే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సైడ్ కి కానీ కొంచెం క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. పాత్రికేయ సోదరులకి ఇబ్బంది లేకుండా కొంచెం చూసుకోండి. 128వ అల్లూరి సీతారామరావు పుష్పాలు వేసి శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా రమణీల రామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రామ కనవే మీరా. సో కళాకారులకి ఈనాటి స్వాతంత్ర సమర యోధునికి పురుడిచ్చినటువంటి ప్రాంతం ఉందో, ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి ప్రాంతం ఉందో అటువంటి పాండ్రంగి ప్రాంతానికి రావడం నా జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక అద్భుత ఘట్టంగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు గారు నడయాడినటువంటి ప్రదేశం ఉందో అక్కడ నేను కూడా నిలబడి మీ అందరి ముందు మాట్లాడడం అనేది పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, పరపీడనలో పరాయి పాలనలో బ్రతుకుతున్నటువంటి భారత మాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి తమ అసూళ్లు బాసినటువంటి అనేక మంది త్యాగమూర్తులు, వారందరి త్యాగ ఫలితంగానే ఇవాళ భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా మనం నిలబెట్టుకోగలుగుతున్నాం అనేటువంటి మాటని గుర్తు చేసుకుంటూ, ఆ స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తున్న మనం ఎవరైతే మనకి ఆ స్వేచ్ఛావాయువులు పీల్చడానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావులు ఉన్నారో వారిని తలుచుకోవటం, అలాంటి వారిని తలుచుకోవటం అంటే ప్రాతస్మరణీయులు అంటారు. వారిని ప్రాతస్మరణీయులంటే ఉదయాన్ని లేచిన వెంటనే గుర్తు చేసుకోవాల్సినటువంటి అద్భుతమైన వ్యక్తులు. అందులో తొలినాటి స్వాతంత్ర సమర యోధునిగా
మానవ హక్కుల్ని కాపాడడానికి ప్రయత్నించేటువంటి నాయకునిగా మొట్టమొదలు చెప్పుకోవలసిన వ్యక్తి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళైతే మనం మానవ హక్కుల గురించి కానీ, దళిత హక్కుల గురించి కానీ, గిరిజన హక్కుల గురించి కానీ చాలా మాట్లాడగలుగుతున్నాం. మనం స్వేచ్ఛా భారతంలో ఉన్నాం కనుక. ఆనాడు ఎవరి హక్కుల గురించి మాట్లాడాల్సి వచ్చినా కూడా బ్రిటిష్ వాడు ఉక్కుపాతంతో అణిచివేసిన సందర్భంలో ఎవరైతే నోరు వాయి లేనటువంటి గిరిజనులు ఉన్నారో వారికి కడుపు కాలుతూ వాళ్ళు కష్టించి రెక్కాడితే కానీ డొక్కాంటి పరిస్థితుల్లో వాళ్ళు కష్టపడుతూ ఉంటే వాళ్ళకి ఇవ్వవలసిన కూలీని కూడా సక్రమంగా ఇవ్వనటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళ తరపున వాళ్ళ హక్కుల గురించి అంతకు మించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడానికి అల్లూరి సీతారామరాజు గారు చేపట్టినటువంటి సాయుధ పోరాటం ఏదైతే ఉందో అది ఇవాళ కూడా మనకి స్ఫూర్తిదాయకంగా నిలబడింది అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇందాక పెద్దలు చెప్పారు, 1897లో పుట్టారైన 1922 వచ్చేటప్పటికి ఆయన ఉద్యమ రూపంలోకి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అంటే 25 సంవత్సరాల వయసులో ఆయన ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 22 నుంచి 24 వరకు ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమంలో బ్రిటిష్ వారిని గడగడలాడించారు. 24 వచ్చేటప్పటికి 2 సంవత్సరాల కాలంలోనే ఆయన ఉద్యమం పరిసమాప్తం కావడానికి ఆయన్ని బ్రిటిష్ వారు బలికొన్నారు. ఆయన వారి నుంచి తప్పించుకోగలిగేటువంటి అనేక రకాల ఉపాయాలు ఉన్నప్పటికీ కూడా దేనికోసం నిలబడ్డాడంటే ఆయన వెనకాల నిలబడినటువంటి గిరిజనుల్ని బ్రిటిష్ వారు బాధ పెడుతుంటే, మానవ ప్రాణాలకి నష్టం కలిగిస్తుంటే అవి చూడలేక తనకు తానుగా లొంగిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలనేటువంటి మాటను మీకు మనం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల మేరకు పైన నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఏ మహానుభావులైతే మనందరూ స్వేచ్ఛావాయువులు పీల్చడానికి కారణభూతులయ్యారో అటువంటి మహానుభావుల్ని అనునిత్యం తలుచుకోవాలనేటువంటి మాటతోటే ఇవాల్టి ఈ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరపాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ ఈ ఉదయాన్నే కేడీపేటలో కార్యక్రమాన్ని నిర్వహించాం. మధ్యాహ్నం గంటా శ్రీనివాస్ గారి నేతృత్వంలో నేను చాలా ఆనందపడతా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రాం కాకపోయినప్పటికీ కూడా శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ తీసుకుని ఆయన ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రాంతంలో మనం ఖచ్చితంగా అల్లూరిని స్మరించుకోవాలి, అల్లూరు ద్వారా స్ఫూర్తి పొందాలనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి మా సహకారాన్ని కూడా తీసుకుని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు మన గంటా శ్రీనివాసరావు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరొక మారు తెలియజేస్తా ఉన్నాను. అల్లూరి సీతారామరాజు గారు లాంటి మహానుభావుడు పుట్టిన ప్రాంతాన్ని మరో పక్కన ఏవైతే మీరు చెప్పిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ని గాని, అదేవిధంగా విజయనగర కృష్ణదేవరాయలు నిర్వహించినటువంటి స్తూపం గాని వీటన్నిటినీ కలుపుకుని ఇక్కడ ఒక సర్క్యూట్ గా తయారు చేసి ఒకరోజు ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి జన్మస్థలాన్ని చూడడానికి వచ్చిన వ్యక్తి అక్కడ వరకు ఒక రోజుకే పరిమితం కాకుండా కనీసం 4 రోజులు ఇక్కడ ఉండి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించి ఆయన ఎక్కడైతే మరణించారో, ఆయన ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ ప్రాంతాలని, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి ప్రాంతాలని వీటన్నిటినీ కలగలిపి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా తయారు చేయడానికి 100% ఈ ప్రభుత్వం కృషి చేస్తుందనేటువంటి మాటను కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 100% దాని మీద దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో దాన్ని అమలు చేయడానికి కృషి చేస్తాం. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనకు ఉంటుంది. ముఖ్యంగా కానీ ఇవాళ మనం ఇక్కడ గనక మనం ఈ సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయడం అనేటువంటి అంశాన్ని దృష్టి పెట్టగలిగితే ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్నట్లుగా హైదరాబాద్ లో ఉన్నట్లుగా కొన్ని స్టూడియోల్ని, రికార్డింగ్ థియేటర్లని, డబ్బింగ్ థియేటర్ని మనం ఏర్పరచుకోగలిగితే ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. విశాఖపట్నం ప్రాంతం, ఈ ప్రాంతంలో వాటిని ఏర్పరచుకోగలిగితే తెలంగాణకి ధీటుగా అవసరమైతే ఒక మెట్టు ముందుకెళ్లి ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. దాంతో పాటు ఇందాక చెప్పారు ఫిల్మ్ కల్చరల్ సెంటర్ గురించి, ఫిల్మ్ నగర్ అంటాం దాన్ని. ఫిల్మ్ నగర్ అక్కడ హైదరాబాద్ లో చాలా అద్భుతంగా వేళ్ళూనుకుని ఉంది. ఇక్కడ కూడా కెఎస్ రామారావు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, మన గంటా శ్రీనివాసరావు గారు కానీ వీరందరి యొక్క కృషితోటి ఇక్కడ కూడా
ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అనేటువంటిది ఏర్పడింది. కాకపోతే ఇందాక వారు చెప్పిన అంశం నాకు దృష్టిలోకి వచ్చింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే కేటాయించారో ఆ విషయంలో కొన్ని ఇబ్బందులు కనపడ్డాయి. ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఏ ల్యాండ్ అయితే ఆ ఫిల్మ్ నగర్ కి కేటాయించారో దానికి సంబంధించి ఖచ్చితంగా లీజు పీరియడ్ ఇవాళ మనం కొన్ని కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి, పర్యాటక కేంద్రాలకి 66 సంవత్సరాల పాటు దాని లీజు పీరియడ్ ఇస్తా ఉన్నాం. ఆ రకమైనటువంటి అవకాశాన్ని తప్పనిసరిగా చూసి మీకు ఎక్కువ కాలం లీజు పీరియడ్ ఇచ్చే విధంగా కృషి చేస్తానని ఇప్పటికే మీరు రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడారని చెప్పారు. వారితో నేను కూడా మాట్లాడి వచ్చే కేబినెట్ లో దాన్ని కూడా ఆమోదింప చేసుకోవడానికి ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాననేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, విశాఖపట్నం ప్రాంతంలో అనేక మంది నవోన్మేషమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ అనేక మంది ఉద్దండులైనటువంటి వ్యక్తులు పుట్టినటువంటి ప్రాంతం. వారందరినీ స్మరించుకునే విధంగా పర్యాటక రంగాన్ని, సాంస్కృతిక రంగాన్ని, సినిమా రంగాన్ని మూడింటిని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి ఆ 3 శాఖలు నా దగ్గర ఉన్నాయి కనుక నాకు పరిమితి మేరకు, నేను చేయగలిగే మేరకు 100% దాని మీద కృషి చేస్తాననేటువంటి మాటని మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారిని స్మరించుకునేటువంటి మధుర ఘట్టం. ఇవాళ చనిపోయినప్పుడు వర్ధంతికో జయంతికో కలవడం కాకుండా అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని సమున్నత స్థానంలో నిలబెట్టడానికి మనందరం కాస్తో కూస్తూ ప్రయత్నిస్తేనే ఆయనకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నీవు నేను మనం జనం ప్రభంజనం, ఆ ప్రభంజనమే అల్లూరి సీతారామరాజు యొక్క విప్లవ జ్యోతి అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. అతి కొద్ది రోజుల్లో పాండ్రంగి ఒక మైలు రాయిగా మారబోతోంది. కలికి తురాయిగా అందరికీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక గ్రామంగా సాంస్కృతిక మనం నలుగురున్న ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికే అసలు టైం సరిపోదు. అలాంటిది ప్రజాప్రతినిధులు ఒక నియోజకవర్గాన్ని కొన్ని వేల మంది ప్రజల్ని వాళ్ళ